ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది? హార్డ్ డిస్క్ లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది? ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి? మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నించిన పోలీసులు రేపటితో ముగియనున్న కస్టడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ కొనసాగుతున్నది. ఆయన కస్టడీ విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కీలక ఆధారాలు సేకరిస్తున్నది. ప్రధానంగా డిసెంబర్ 4వ తేదీకి ముందు ఏం జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ప్రణీత్ రావుతో సంప్రదింపులు జరిపిన వారి వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఎంటైర్ ప్రపంచంలోనే వికీలీక్స్ కంటే అత్యంత ప్రమాదకరంగా మొత్తం ప్రపంచంలోనే మానవ హక్కులకు భంగం కల్పించినటువంటి అత్యంత పెద్ద కేసు ఇది. ఇంకా ఈయన ఇప్పుడు ఇంకా చిన్న చేపనే ఇది. ఈయన చిన్న చేపనే. ఐజీ డీజీ ఎవరు అది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా మొత్తం ఫోన్లు ట్యాపింగ్. మనం ఎక్కడికి పోతే అక్కడికి, ఏడబోతే ఆడ కూర్చోవడం, కొట్టడం. ఈయన నుంచి ఇటు పోతుండే, ఎవడన్నా గట్టిన 4 పైసలు ఇవ్వాలంటే వాడిని పట్టుకోవడం, వాడిని బెదిరియడం. అసలు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసింది డీజీ ఐజీ నాకు తెలిసి. ఏమంటారు ఐజీ ఇది ఏది మన ఇంటెలిజెన్స్. అయితే దీంట్లో ప్రభాకర్ రావు ఇంకా చాలా మంది మేము ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళ ప్రధాన వాడుతుండే మేజర్ మన వాట్సాప్ కాల్స్ కు ఇలాంటి వాళ్ళే వాట్సాప్ కాల్సే మాట్లాడుకోవడానికి కారణం వీళ్ళే. ఇప్పుడు స్వేచ్ఛగా అందరు ఫోన్లు మాట్లాడుతున్నారు. అది మల్కాజ్గిరి. ఇంకొకటి సర్వర్లు ఎందుకు సిరిసిల్లలో తేలుతున్నాయి? సర్వర్లు ఎందుకు మాజీ సీఎం ఇలాఖాల్లో ఉంటున్నాయి? అసలు వాట్సాప్ సర్వర్లు అంటే ఈ సర్వర్ల గురించి వాట్సాప్ సర్వర్లు కాదన్నా, వాట్సాప్ సర్వర్ మొత్తం చాలా సర్వర్లు. అయితే మా యూట్యూబ్లో ఒక బగ్ డిటెక్ట్ అయింది మాకు. దాన్ని ఎక్కడి నుంచి ఏం కథ ఎవరు ఇన్సర్ట్ చేసిరని చేస్తే సిరిసిల్ల అడ్రస్ వచ్చింది. అంటే వస్తుంది అంటే వీళ్ళు ఏంటి సీక్రెట్గా దాచింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు పెగాసిస్ అనేది ఒక కంపెనీ ఉంది, స్పైవేర్ అనేది దాని సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, నా ఫోన్ ఆడ ఉంది కదా, ఈడ జరిగే లైవ్ను వాళ్ళు చూడొచ్చు. అంతే. మన వెనకటికి ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి, అంటే వెనకటికి మన తోటరాముడిది అంజనం వేసి చూస్తారు చూడు, ఏది పాతాల బయలులో ఇట్లా అంజనం చూస్తే అద్దం లాగపడుతుంది చూడు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. దీన్ని వీళ్ళు కొన్నారు. ఏది ఆ గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. అది పక్కన పెట్టి అసలు ఇక్కడ నేను అనేది ఏంటంటే, సర్వర్లు మొత్తం స్విస్ సర్వర్ల నుంచి మొదలు పెడితే ట్యాపింగ్కు ట్యాంపరింగ్కు మొత్తం వాడిన వ్యవస్థ గత ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని ఫ్రీ చేసి పడేసినాం. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు అదే దాని పేరేంది, ప్రగతి భవన్లో ఉండే వాటిని అన్నిటిని కూడా స్వాహ అంటే ఏంది, ఏకంగా కంచే చేను వేస్తే అన్నట్టు వాళ్ళ ఇంట్లలోనే సర్వర్లు పెట్టుకొని మొత్తం. ఇది వాళ్ళు చేసిన అంశం. కానీ ఇంపాక్ట్ మానవ హక్కుల ఉల్లంఘన అనేది మీరు ఆ యాంగిల్లో చూస్తే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద. మానవ హక్కులు అనేది చిన్న మాట అన్న. ప్రైవేట్గా భార్య పిల్లలతో కూడా ఉండలేని స్థితి తెచ్చింది వీళ్ళు. అంటే మీన్స్ ఇక ఇప్పుడు ఆ హీరోయిన్లకి ఎవరికి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరికి పంపించారట. అంటే ప్రైవసీ ఒక ఎత్తు అయితే వీళ్ళకి హక్కు ఇచ్చింది ఎవరు? రైట్.